ఇక్కడ మనకు ఒక్కొక్క పెట్టెపై మరొక పెట్టెను పెట్టి అమరికలు తయారు చేయడానికి ఏ విధంగా మనము ఉపయోగిస్తాము అనేటువంటి పాఠం గురించి మనం చదువుకుంటాం. మనము పెట్టెల కొరకు చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి వస్తువులు సేకరించాలి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక చెప్పుల పెట్టె. ఈ చెప్పుల పెట్టె ఏ ఆకారంలో ఉంటుంది అంటే డబ్బా షేప్లో, కొద్దిగా పొడవు ఎక్కువగాను వెడల్పు తక్కువగాను ఈ విధంగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ పెట్టెలను మనం ఒక రకమైన అమరిక ద్వారా ఈ విధంగా పేరిస్తే ఈ అమరికలో మనకి ఎన్ని పెట్టెలు ఉన్నాయి అని మనకి